Hi all. Today I am going to discussing about articles. యాక్చువల్గా ఆర్టికల్స్ అనేవి రెండు విభాగాలుగా విభజించారు ఫ్రెండ్స్. ఒకటి డెఫినెట్ ఆర్టికల్, రెండోది ఇండెఫినెట్ ఆర్టికల్. డెఫినెట్ ఆర్టికల్లో ది అనేది యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. ఇండెఫినెట్ ఆర్టికల్లో ఏ యాన్ అనేది యూజ్ చేస్తాం. సో ఫస్ట్ డెఫినెట్ ఆర్టికల్ ది గురించి చూద్దాం. యాక్చువల్గా ఇది ఎప్పుడెప్పుడు ఉపయోగిస్తామంటే గ్రహాల పేర్లు, న్యూస్ పేపర్ల పేర్ల ముందు, నదులు, సముద్రాలు, మహాసముద్రాల పేర్ల ముందు, చారిత్రాత్మక కట్టడాల పేర్ల ముందు, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ పేర్ల ముందు, పవిత్ర గంధాలు మతాల పేర్ల ముందు, యూనివర్సిటీ పేర్ల ముందు, ఫెస్టివల్స్ పేర్ల ముందు ది అనేది యూజువల్గా మనం యూజ్ చేస్తాం. సో ఇప్పుడు ఇందులో కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి మీకు చెప్తాను ఫ్రెండ్స్, చూడండి. న్యూస్ పేపర్స్, ది హిందూ, ది సాక్షి, ది ఏనాడు, ది ఆంధ్రజ్యోతి, ది టైమ్స్ ఆఫ్ ఇండియా. సో ఈ విధంగా మనం న్యూస్ పేపర్స్ ముందు ది అనేది యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రపంచంలో ఒకటే ఉంది, అదొక్కటే ఉంది అనే దాని దగ్గర కూడా మనం ది అనేది ఉపయోగిస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు స్కై ప్రపంచం మొత్తానికి అదొకటే. ఎర్త్ ప్రపంచం మొత్తం ఎర్త్. నెక్స్ట్ మూన్ కూడా, మూను, సన్ ఇవన్నీ ఒకటే ఉంటాయి కదా ఫ్రెండ్స్. సో అందుకే ది అనేది మనం ఉపయోగిస్తాం ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇక్కడ రాసిన చూడండి, ది స్కై, ది ఎర్త్, ది మూన్, ది సన్, ది జూపిటర్, ది వరల్డ్. సో ఈ విధంగా మనం యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు చారిత్రాత్మక కట్టడాల పేర్ల ముందు కూడా మనం యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ రాశాను, ది తాజ్ మహల్, ది చార్మినార్, ది చైనా వాల్. సో ఈ విధంగా చారిత్రాత్మక కట్టడాల ముందు కూడా మనం ది అనేది యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. సో ఇంకా సంగీత పరికరాల ముందు కూడా మనం ది అనేది ఉపయోగిస్తాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్ రాసిన చూడండి, ది వీణ, ది గిటార్, ది ఫ్లూట్, ది డ్రమ్స్. సో ఈ విధంగా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ పేర్ల ముందు కూడా మనం ది అనేది యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. ఇంకా మన మతాల పేర్ల ముందు కూడా ది అనేది యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. ది హిందూయిజం, ది ముస్లిం, ది క్రిస్టియానిటీ, ది ఇస్లామ్స్. ఈ విధంగా మతాల పేర్ల ముందు కూడా మనం ది అనేది రెగ్యులర్గా యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. ఇంకా వరుస క్రమాలు ముందు కూడా మనం ది అనేది యూజ్ చేస్తాం. ది ఫస్ట్, ది సెకండ్, ది థర్డ్, ది ఫోర్త్. సో ఈ విధంగా మనం ది అనేది అనేక విధాలుగా మనం యూజ్ చేస్తాం ఫ్రెండ్స్, ఓకేనా. ఇప్పుడు ఏ అండ్ యాన్ గురించి తెలుసుకుందాం, ఓకేనా. యాక్చువల్గా యాన్ అంటే ఎప్పుడు ఉపయోగిస్తామంటే మనకి చిన్నప్పుడు స్కూల్లో ఏఈఐఓయు ఓవెల్స్ కనిపించినప్పుడు యాన్ పెట్టిండి ఈజీగా చెప్పేస్తారు ఫ్రెండ్స్. బట్ యాక్చువల్గా మనం వర్డ్స్ ప్రొనౌన్సియేషన్ అనేది పలికినప్పుడు అది ఆ నుంచి అమ్మ వరకు ఉన్న అక్షరాలతో మొదటి అక్షరం వస్తే అక్కడ మనం యాన్ అనేది ఉపయోగించాలి ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇక్కడ ఏది ముఖ్యమంటే మనం వర్డ్ యొక్క ప్రొనౌన్సియేషన్ అనేది ముఖ్యం ఫ్రెండ్స్. ఇంకా ఏ అనేది ఎప్పుడు ఉపయోగిస్తామంటే కా నుంచి బండిరా వరకు మనం పలికి మొదటి అక్షరం అనేది వస్తే ఏ అనేది ఉపయోగిస్తాం. మీకు ఎగ్జాంపుల్ చూస్తే అర్థమవుతుంది, ఓకేనా. ఇక్కడ చూడండి, డాష్ యూరోపియన్. ఇక్కడ యూరోపియన్ అంటే యా అనే వర్డ్ అని వస్తుంది ఫ్రెండ్స్. యాక్చువల్గా యా అనేది ఎక్కడి నుంచి వస్తుంది, కా నుంచి బండిరా లోపు. సో ఈ కా నుంచి బండిరా లోపు వస్తుంది కాబట్టి ఇది ఎప్పుడు ఉపయోగిస్తాం, ఇక్కడ ఏ అనేది ఉపయోగిస్తాం. ఇందాక మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్, ఏ అనేది కా నుంచి బండిరా లోపు వచ్చిన వర్డ్ అయితే ఏ అనేది ఉపయోగించాలని. కింద చూడండి, యూనివర్సిటీ. సో ఇది కూడా యాతోనే మొదలవుతుంది. యా అనే అక్షరం ఎక్కడ ఉంటుంది, కా నుంచి బండిరా లోపు. సో ఇక్కడ కూడా ఏ అనేది ఉపయోగించాను. బట్ కొంతమంది సడన్గా చూసేసరికి ఇది వొవెల్ సౌండ్ కాబట్టి ఈ యూ ఉందో అనేసి యాన్ అని పెట్టేస్తారు. అలా పెట్టకూడదు ఫ్రెండ్స్, ఓకేనా. నెక్స్ట్ ఐ వ్రోట్ ఏ లెటర్. సో ఇక్కడ లెటర్ లా అనే అక్షరం కూడా కా నుంచి బండిరా లోపు ఉంటుంది కాబట్టి ఏ అనేది రాశాను ఫ్రెండ్స్. ఇక్కడ బుక్ బా అనే అక్షరం కూడా కా నుంచి బండిరా లోపు ఉంటుంది కాబట్టి ఏ అనేది రాశాను ఫ్రెండ్స్. ఇక్కడ పెన్ పా అన్నది కూడా కా నుంచి బండిరా లోపు ఉంటుంది కాబట్టి ఏ అనేది రాశాను ఫ్రెండ్స్, ఓకేనా. సో మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, ఓకేనా. ఇక్కడ అవర్ ఇక్కడ యాన్ అనేది ఎందుకు రాశాను ఫ్రెండ్స్, అవర్ ఆ అక్షరం మీకు ఇందాక చెప్పాను. యాన్ అనేది ఎప్పుడెప్పుడు ఉపయోగించాలంటే ఆ నుంచి అమ్మ వరకు మన పలికే పదం అనేది ఉంటే యాన్ అనేది ఉపయోగించాలండి. ఇక్కడ అవర్, సో ఆ అనేది వస్తుంది. సో అందుకే యాన్ అనేది ఉపయోగించాను ఫ్రెండ్. ఇక్కడ ఇండియా, సో ఈ అనే అక్షరం వస్తుంది ఫ్రెండ్స్. సో అందుకే యాన్ అని ఉపయోగించాను. ఈ అనేది కూడా ఆ నుంచి అమ్మలోపు ఉంటుంది కదా ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనం ఏ అండ్ యాన్ అనేది యూజ్ చేస్తాం ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇక్కడ మనకి ముఖ్యమైనది ఏంటంటే డాష్ పక్కన ఉన్న వర్డ్ అనేది
మనం ప్రొనౌన్సియేషన్ అనేది చూసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా. మొదటి అక్షరం అనేది ఆ నుంచి అమ్మహ వరకు ఉందా, లేదా కా నుంచి బండిర వరకు ఉందా. సో ఈ విధంగా మనం చూసుకొని అక్కడ ఏ ఉపయోగించాలా, ఏన ఉపయోగించాలా అనేది మనం డిసైడ్ అవ్వాలి ఫ్రెండ్స్. ఓకేనా. సో ఈ వీడియో అనేది మీకు పూర్తిగా అర్థమైందని భావిస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. మై ఛానల్ నేమ్ SNMM Education Tech. So thanks for watching.